నమో వినాయక శ్రీమాత్రే నమః. జై సంతోష్ శ్రీమాత శ్రీ గురుభ్యో నమః. అందరికీ నమస్కారం. మన ఛానల్లోకి స్వాగతం అండి. వృషభ రాశి వారికి ఈ 2026 జూలై 15వ తేదీ బుధవారం రోజున వృషభ రాశి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి, అలాగే రేపు ఏ దేవత ఆరాధన చేసుకోవాలి అనే పూర్తి విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అన్ని విషయాలు అయితే మీకు పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక అలాగే ఈ వీడియో పైన జై గణేష అని కామెంట్ చేయండి. వివరాలకు వస్తే రాశి చక్రంలో రెండవ రాశి వృషభ రాశి. ఈ వృషభ రాశికి అధిపతి గ్రహాలలోని శుక్రుడు. వృషభ రాశి వారికి రేపటి ఫలితాలు ఎలా ఉండబోతూ ఉన్నాయి అని చూసినట్లయితే గనుక ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున మీ జీవితంలో ఒక చిన్న సంఘటన పెద్ద మార్పుకు కారణమయ్యే రోజుగా కనిపిస్తోంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఈరోజు మీరు వినే ఒక మాట, అందుకునే సమాచారం లేదా కొత్త పరిచయం భవిష్యత్తులో మీకు ఉపయోగపడే అవకాశం కనిపిస్తూ ఉంది. అందుకే మీ చుట్టూ జరిగే విషయాలను నిర్లక్ష్యం చేయకుండా గమనించండి. ఉదయం సమయంలో అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యంగా ప్రారంభం అవుతాయి. దీనివలన మీ ప్రణాళికలో మార్పులు చేయాల్సినటువంటి అవసరం ఉండొచ్చు. అయితే మధ్యాహ్నం తర్వాత పరిస్థితులు వేగంగా మీకు అనుకూలంగా మారుతాయి. చాలా రోజులుగా సమాధానం రాని ఒక విషయం గురించి స్పష్టమైన సమాచారం అందే సూచనలు ఉంటున్నాయి. ఉద్యోగులకు తమ ప్రతిభను నిరూపించుకునే అవకాశం కూడా వస్తుంది. ముఖ్యంగా మీ సహ ఉద్యోగి చేయలేని ఒక పనిని మీరు పూర్తి చేసి అధికారుల ప్రశంసలను పొందేటటువంటి అవకాశాలు ఉంటాయి. ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తూ ఉన్న వారికి పాత పరిచయం ద్వారా ఉపయోగకరమైనటువంటి సమాచారము అందుతుంది. వ్యాపారస్తులకు కొత్తగా ఆలోచనలు లాభాలను తెచ్చిపెట్టే అవకాశాలు ఉన్నాయి. అయితే ఒకసారి ఎక్కువగా డబ్బులు పెట్టుబడి పెట్టకుండా చిన్న స్థాయిలో ప్రారంభించడం మంచిది. కొత్త వ్యక్తులతో ఆర్థిక లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్త అవసరం. కుటుంబంలో ఒక ముఖ్యమైన నిర్ణయం విషయంలో మీ అభిప్రాయానికి విలువ పెరుగుతుంది. గతంలో మీతో విభేదించిన వ్యక్తి ఈరోజు మీ సహాయం కోరవచ్చు. కోపాన్ని పక్కన పెట్టి సహాయం చేస్తే బంధాలు మరింత బలపడతాయి. ఆర్థికంగా చిన్న మొత్తంలో అనుకోని ధనలాభం కలిగే అవకాశము ఉంది. అదే సమయంలో ఇంటికి సంబంధించిన ఖర్చులు కూడా రావచ్చు. ఆరోగ్యం విషయంలో మెడనొప్పి, కంటి అలసట లేదా నిద్రలేమి ఇబ్బంది పెట్టవచ్చు. ఈరోజు వృషభ రాశి వాళ్ళు గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం ఏంటంటే, మీకు వచ్చిన అవకాశాన్ని చిన్నదిగా భావించి వదులుకోవద్దు. అదే భవిష్యత్తులో పెద్ద విజయానికి మొదటి మెట్టు కావచ్చు. వృషభ రాశి వ్యక్తులకు రేపటి రోజున ఉద్యోగంలో శ్రద్ధ పెంచాలి. పనులను ఇతరులకు పురమాయించకుండా స్వయంగా చేసుకోవాలి. ఒత్తిడికి గురి కాకూడదు. బాధ్యతలను నిర్వర్తించడం ద్వారా మంచి ఫలితాలను సాధిస్తారు. ఆదాయ మార్గాలు పెరుగుతాయి. ఖర్చులను మీరు పెరగకుండా చూసుకోవాలి. శాంతంగా సంభాషించాలి. మొహమాటం వలన శ్రమ పెరుగుతుంది. ఈ రాశి వ్యక్తులు రేపటి రోజున మీకు ఉండే ఇబ్బందులు తొలగి అనుకూలవంతమైన శుభ ఫలితాలు మరిన్ని పొందడానికి చేసుకోవాల్సినటువంటి దేవతారాధన ఏంటంటే, బుధవారం ఉదయాన్నే శ్రీ మహావిష్ణువును లేదా గణపతిని పూజించి ఓం గం గణపతియే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ విధంగా చేసినట్లయితే శుభ ఫలితాలు పొందుతారు. వృషభ రాశి వారికి రేపటి రోజున ఈ విధమైన ఫలితాలు ఉంటున్నాయి. ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడానికి వెంటనే మన ఛానల్కు సబ్స్క్రైబ్ అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.